వెల్కమ్ బ్యాక్ టు లైట్ ఆఫ్ మ్యాథ్. ఈ వీడియోలో నేను 2024 మార్చ్ పేపర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్గా మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ 360 యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 360ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో మనకి ఇచ్చింది 360. సో ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ బై యూజింగ్ ఎనీ నెంబర్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీనికోసం మనము లాంగ్ మెథడ్ ట్రై చేస్తాము. అందరికి తెలిసిందే, బట్ చాలామంది కూడా దీంట్లో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకసారి జాగ్రత్తగా రండి. ఫస్ట్ మనము ఏ నెంబర్ అయినా సరే 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. లాస్ట్లో మనకి ఈవెన్ నెంబర్ ఆర్ 0 ఉంటే 2తో డివిజిబుల్ అవుతుంది. సో మనము 2ని తీసుకోవచ్చు. 2 అనేది మనము ఈ నెంబర్లో ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకుంటాం. 3లో హౌ మెనీ టైమ్స్? 1 టైము. సో 1 2s are 2. సో నేను ఇక్కడ 1 రాసుకుంటాను. బట్ 2 అయిపోయింది కదా, ఇక్కడ 3లో మనకు 1 ఉంటుంది. సో 1 and 16, 1 and 6 కలిపితే 16 అవుతుంది. సో 16లో చెక్ చేసుకోవాలి. 16లో 2 ఎన్నిసార్లు? మనకి 8 టైమ్స్. సో 8 రాసుకుంటాం. నెక్స్ట్ 0 ఉంది, యాస్టీస్గా 0ని మనము దింపేసుకుంటాం. మళ్ళీ అగైన్ మళ్ళీ లాస్ట్లో 0 వచ్చింది. సో 2 అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు 18లో మనం డైరెక్ట్గా 9 2s are 18, 9 టైమ్స్. తర్వాత 0 యాస్టీస్గా మనం తీసేసుకుంటాం. అగైన్ మళ్ళీ 0 వచ్చింది. సో 2 అనేది మళ్ళీ డివిజిబుల్ అవుతుంది. సో 2 అనేది 9లో మనం చెక్ చేసుకోవాలి. 9లో 4 2s are 8, 4 టైమ్స్ మనకి 8 వస్తుంది. సో 4 టైమ్స్ తీసుకుంటాము. ఇక్కడ 8 వచ్చింది కాబట్టి 1 క్యారీ ఉంది. ఆ క్యారీ అండ్ 0 కలుపుకుంటే మనకి 10 అవుతుంది. 10లో మనం 2ని మళ్ళీ ఎన్నిసార్లు చూసుకోవాలి? 5 టైమ్స్. సో 2తో చేసినప్పుడు ఆబ్వియస్లీ ఈ నెంబర్లో హాఫ్ వస్తుంది. అది ఈజీ గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ మళ్ళీ 2తో చెక్ చేస్తే మనకి 2తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ లేదు, లాస్ట్లో 0 కూడా లేదు. సో గో ఫర్ ఇమీడియట్ నెంబర్ 3 అవుతుందా లేదా చూసుకోవాలి. 3 కూడా అవ్వకపోతే నెక్స్ట్ 2 అయిందంటే ఆబ్వియస్లీ 4 అవుతుంది. సో 4 కూడా అవ్వకపోతే మనము మళ్ళీ నెక్స్ట్ 5కి వెళ్తాం అన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు నేను 3 అవుతుంది కాబట్టి 3 అనేది తీసుకుంటున్నాను. 1 టైము 4లో 1 టైము 1 క్యారీ ఉంది, 15. సో 1 టైం వేసుకుంటాము. ఇక్కడ 1 క్యారీ అండ్ 15లో 3 అనేది 5 టైమ్స్. సో 15 వచ్చింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 3 అనేది నాకు దీనిలో డివిజిబుల్ అవుతుంది. సో 5 టైమ్స్ మనం తీసుకుంటాం. 5 3s are 15. సో లాస్ట్ ఇంకా సింగిల్ నెంబర్ వచ్చేసింది. 5 అనేది ప్రైమ్ నెంబర్. సో దీన్ని మళ్ళీ మనం 5 అని తీసుకుని 1 అని వేసుకోవచ్చు, వేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడితో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. సో 360 ఈక్వల్ టు ఈ నెంబర్స్ అన్నిటినీ మనము ఇంటూతో రాస్తాం అనమాట. 2 into 2 into 2 into 3 into 3 into 5. ఇవన్నీ మీరు మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వచ్చింది, 360 వస్తుంది. సో దీన్ని ఫైనల్గా అలా రాసుకోవచ్చు. 2 అనేది 3 టైమ్స్ ఉంది కదా, ఇవన్నీ పవర్ 1 ఉన్నట్టు. సో ఎన్నిసార్లు ఉంటే ఆ పవర్ అనేది యాడ్ అవుతుంది. బేస్ కామన్గా ఉంటే సింగిల్ బేస్ తీసుకుంటాం, ఎక్స్పోనెన్షియల్ లాస్. సో 1 + 1 + 1 3 అవుతుంది. 2 cube into 3 power 1 + 1 అంటే 2 అవుతుంది, into 5 power 1. దిస్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 360. ఈజ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3x - 5y = 7 and 6x - 10y = 13 ఆర్ ఇన్కన్సిస్టెంట్, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. సో ఈ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనకి a1/a2, b1/b2, c1/c2ను ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్యలో ఉన్న రిలేషన్ బట్టి మనము కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని మనము జస్టిఫై చేయొచ్చు. సో దీనికోసం మనము గివెన్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. గివెన్ ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకి? 3x - 5y = 7 ఉంది కదా, 7 ఇటువైపు మనం తీసుకొచ్చేస్తే -7 = 0.
ఇది మనకి ఎలా ఉందంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఫార్మేట్. అంటే ఈ కోఎఫిషియన్స్ని మనం a1 b1 c1 అనుకుంటున్నాం. అట్లాగే నెక్స్ట్ ఈక్వేషన్ 6x మైనస్ 10y, ఈ 13ని ఇటువైపు రాసేసుకుంటే మైనస్ 13 ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మాట్లో ఉంది అని అంటే మనకి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. వీటి నుంచి మనం a1 b1 c1 వాల్యూస్, a2 b2 c2 వాల్యూస్ రాసుకుంటాము. నేను ఇక్కడ వాల్యూస్ రాస్తున్నాను. a1 ఈక్వల్ టు 3, b1 ఈక్వల్ టు -5. ఇక్కడ మనం సింబల్ కూడా యాడ్ చేస్తాం మైనస్ ఉన్నప్పుడు. c1 ఈక్వల్ టు -7. అట్లాగే a2 6, b2 మనకి ఎంత -10, c2 అంటే -13. సో ఈ వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే a1/a2ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ చేస్తున్నాను a1/a2. a1 అంటే 3 కదా, 3/6. ఈ 3 అనేది 6లో మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/2 వచ్చింది. అట్లాగే నేను b1/b2ని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. b1/b2 అంటే -5/-10, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 5 దీంట్లో 2 టైమ్స్. సో మనకి 1/2 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి. ఇది కూడా ఏమొస్తుందో చూద్దాం మనం. c1/c2 అంటే మనకి ఏమొచ్చింది -7/-13. సో మైనస్ క్యాన్సిల్ అయింది కానీ 7/13 వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు a1/a2 ఆర్ b1/b2. దేర్ఫోర్ మనకి రిలేషన్ ఏమొచ్చింది, a1/a2 ఈక్వల్ టు b1/b2 is not equal to c1/c2. Hence these lines are inconsistent కదా. సో మనం ఇన్కన్సిస్టెంట్ చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఈ లైన్స్ ప్యారలల్ అనమాట. సో దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్. మనం అది రాసుకోవడం. Parallel as these are inconsistent. ఇది ఆన్సర్ అన్నమాట. జస్టిఫికేషన్ అంటే ఇది. మనము ఆన్సర్ జస్ట్ బై యూజింగ్ దిస్ మనం ఇది చెప్తాము. సో దిస్ ఇస్ కాల్డ్ జస్టిఫికేషన్. థర్డ్ వన్, ఇది ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ అప్లికేషన్స్ నుంచి. ఏ ఫ్లాగ్ పోల్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఒక గ్రౌండ్ ఉంది. జనరల్గా మనం గ్రౌండ్ ఇట్లా హారిజాంటల్ లైన్ తీసుకుంటాము. ఈ గ్రౌండ్ మీద ఏముందంటే ఒక ఫ్లాగ్ పోల్ అంటే ఒక స్తంభం, ఫ్లాగ్ ఉంది. దానికి ఇట్లా ఉంది వర్టికల్లీ, అంటే గ్రౌండ్కి వర్టికల్గా ఉంది. ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఇది ఒక టవర్కి 15 meters అవే ఉంది. అంటే టవర్ ఇక్కడ ఉంది అనుకుందాము. ఇది ఎంత అవేలో ఉంది, 15 meters. సో దిస్ డిస్టెన్స్ ఈస్ 15 meters ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. ఎప్పుడు కూడా ఎలివేషన్ అనేది మనము ఏంటంటే కింద నుంచి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది మనకు వస్తుంది. అదే పైనుంచి మనం కిందకి చూసామనుకోండి, అప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పి అంటాం. సో ఇది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ పైకి చూసినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందనంటే 45 degrees అని చెప్పాడు. సో 45 degrees ఇక్కడ వస్తుంది. సో డ్రా ఏ సూటబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది గివెన్ డేటా. దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో వీటికి మనం ఏం చేయొచ్చు అంటే కావాల్సినటువంటి నేమ్స్ పెట్టుకోవచ్చు. నేమ్స్ పెట్టేసేసి మనం అవి రాసేస్తాం. సో నేను దీనికి A అండ్ B అని నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇది C, ఇది D. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటి అంటే వీటిని డిఫైన్ చేయాలి. మీరు ఇక్కడ ఫ్లాగ్స్, టవర్స్ అట్లా డ్రా చేయొద్దు. జస్ట్ లైన్సే ఉంటాయి మనకి.
చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్లాగ్ డిజైన్ చేస్తారు, ఇదో పెద్ద టవర్ లాగా చేస్తారు. అట్లాంటి అన్నెసరీ థింగ్స్ మనం చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఎ ఫ్లాగ్ అనమాట. సో మనం ఏబి ఈక్వల్ టు ఫ్లాగ్ 4 మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఇది ఓకే. చూడండి, బీసీ కాల్ వచ్చింది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. బీసీ డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ టవర్. పీసీ అనేది మనకి ఏంటిదని రాసేస్తాం. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ టవర్ మీరు నీట్గా రాసుకోండి. తర్వాత సిడి. సిడి అంటే ఏంటిది? హైట్ ఆఫ్ ద టవర్. ఓకే. ఫోర్త్ వన్ చూద్దాము. ఇక్కడ AOB is the diameter of the circle with center O and AC is a tangent to the circle at A. ఇక్కడ మనకి AOB అనేది ఒక డయామీటర్, ఈ O అనేది సెంటర్ అని చెప్పాడు, అండ్ AC అనేది ఒక టాంజెంట్ అని చెప్తాడు. AC టాంజెంట్ అయినప్పుడు మనకి ఏ దగ్గర ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ టాంజెంట్ అనేది 90 degrees చేస్తుంది. ఇది మనమే రాసుకోవాలి, డయాగ్రామ్లో ఇవ్వడు. సో 90 degrees ఇక్కడ యాంగిల్ ఉంటుంది అని మనకి తెలియాలి. అండ్ ఇంకేమి ఇచ్చాడు? ఇఫ్ యాంగిల్ BOC ఇది 130 degrees అయినప్పుడు ఫైండ్ యాంగిల్ ACO. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? ACO అంటే ఇక్కడున్న యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది AOC, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ COB. ఈ COB అనేది మనకి BOC ఆర్ COB ఎట్లయినా చదవచ్చు. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీని యూస్ చేసుకుని మనము ఇక్కడ ఈ ACO అనే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఏంటి? మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో మనకి 130 అనేది ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్ సమ్కి సమ్ ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి? OAC ఒకటి అండ్ ACO ఒకటి. ఈ రెండు ఈ 130కి ఈక్వల్ అవుతాయి. సో మనము సొల్యూషన్లో అది రాస్తాం అన్నమాట. బై ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ యాంగిల్ని మనం మెన్షన్ చేస్తాం. ఈ యాంగిల్ ఏమి ఇచ్చాడు వాడు? యాంగిల్ BOC ఈక్వల్ టు 130 కదా. ఈ BOC అనేది మనకి ఎట్లా దేనికి ఈక్వల్ అవుతుందంటే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్. దీనికి ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? OAC, యాంగిల్ OAC ప్లస్ యాంగిల్ ACO అంటే ACO ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి BOC ఆల్రెడీ 130 అన్నాడు కాబట్టి 130 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఈక్వల్ టు యాంగిల్ AOC. ఇది ఎలా తెలిసింది మనకి అంటే ఈ AC అనేది టాంజెంట్ కాబట్టి ఇక్కడ మనకి 90 degrees ఉంటుంది అని అది బై డిఫాల్ట్ మనకి తెలియాలి. సో అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టాంజెంట్ అనేది 90 degrees అనేది చేస్తుంది యాంగిల్. సో 90 degrees ప్లస్ యాంగిల్ ACO. ఇప్పుడు మనకి ACO కావాలి. ఈ 90ని మనం ఇటువైపు పంపించేస్తే 130 మైనస్ 90 ఈక్వల్ టు యాంగిల్ ACO. దానికి కావాల్సిన యాంగిల్ ACOనే కదా. 130 నుంచి 90 తీసేస్తే 40 degrees.
therefore angle ACO equal to 40 degrees. This is our answer. Sin theta equal to, మనం సైన్ థీటాని ట్యాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనము సైన్ థీటాని ట్యాన్ థీటా బై సీకెంట్ థీటా అని రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు ట్యాన్ థీటా బై సీకెంట్ థీటా అని అంటే మనకి ట్యాన్ థీటా తెలుసు కదా, అది ఎట్లా రాయాలో చూద్దాం. ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సో ఒక సైన్ థీటా కావాలి. కాస్ థీటాని మనం ఏం రాసుకోవచ్చు 1 సీకెంట్ థీటా రాయొచ్చు. సో సైన్ థీటా బై 1 సీకెంట్ థీటా. సో ఇది మనకి రివర్స్ అవుతుంది కదా, రివర్స్ అయినప్పుడు ఏమవుతుంది పైకి వస్తుంది. సైన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా, ఈ పక్కన ట్యాన్ థీటా ఉంది. సో నాకు సైన్ థీటా కావాలి. సో సైన్ థీటా ఈక్వల్ టు ఈ సీకెంట్ థీటాని ఇటు పంపించేస్తే ట్యాన్ థీటా బై సీకెంట్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా. ఇది మనకి తెలిసి ఉండాలి. సో నేను సైన్ థీటా బదులు ఏం రాస్తున్నాను అంటే ట్యాన్ థీటా బై సీకెంట్ థీటా అని రాస్తున్నాను. ఓకే, ఎందుకంటే సైన్ని మనం ట్యాన్స్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక ట్యాన్ వచ్చేసింది, ఇప్పుడు ఈ సీకెంట్ని కూడా మనము ట్యాన్లోకి తెచ్చుకోవాలి. దీనికోసం ఏం చేస్తాము అని అంటే మనకి ఐడెంటిటీ ఉంది కదా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో దాన్ని యూజ్ చేసుకుని చేస్తాం అనమాట. ఇక్కడ నేను ట్యాన్ థీటాని యాస్టీస్గా రాసేస్తాను. సీకెంట్ బదులు ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం చూద్దాం. సిన్స్ అని పెట్టుకోవచ్చు మీరు. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనేది ఐడెంటిటీ. సో దీని నుంచి మనకి సీకెంట్ థీటా రావాలి. సీకెంట్ స్క్వేర్ థీటాని పక్కన ఉంచేసాం అనుకో, ఈ ట్యాన్ థీటా అటు వెళ్ళిపోతే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు నాకు సీకెంట్ థీటా కావాలి కాబట్టి రెండు వైపులా మనము రూట్ తీసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సీకెంట్ థీటా రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. సో సీకెంట్ థీటా ప్లేస్లో నేను ఇది రాసేసుకోవచ్చు. సో ఐఎమ్ రీప్లేసింగ్ విత్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. అయిపోయింది కదా. సైన్ థీటా ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ థీటా. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాము. సేమ్ ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ థీటా చేసాం కదా. సో ఇలాంటిది డిఫరెంట్ ది మనము ఒక స్టూడెంట్ అడుగుతున్నారు కామెంట్స్లో. సో ఐ కవర్ దిస్ యాజ్ వెల్. ఒకసారి మీరు చూసినట్లయితే ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ థీటా సేమ్ యాజ్ మనము అబౌవ్ చేసిన సమ్ వల్లనే ఇది కూడా ఉంటుంది. సో సైన్ థీటా అంటే మనము సైన్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా బై సీకెంట్ థీటా అని రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అనేది కూడా నేను ప్రీవియస్ సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనము సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా అని రాస్తాం, రైట్? సో సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా. అయితే కాస్ థీటాని మనం 1 సీకెంట్ థీటా అని రాసుకోవచ్చు. సో నేను ఈ కాస్ థీటాని ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాను. నాకు సైన్ కావాలి కాబట్టి సైన్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇటువైపుకి వచ్చేస్తే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఇటు మల్టిప్లై అవుతుంది, ఇక్కడికి వచ్చింది. నా ట్యాన్ థీటా ఇంటూ కాస్ థీటాని మనం 1 సీకెంట్ థీటా అని రాసుకోవచ్చు. ఎందుకంటే సీకెంట్ థీటా అనేది కాస్కి రెసిప్రోకల్. సో దీన్ని మనం ఎట్లా రాసేయచ్చు ట్యాన్ బై సీకెంట్. సో అదే నేను ఇక్కడ రాశాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ థీటా అంటున్నారు. సో మనకి సీకెంట్స్ రావాలి, ఇంతకుముందు ఏంటి ట్యాన్స్ రావాలి. సో
మనకి ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది కదా, వీ నో దట్ secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ మనకు తెలుసు. సో దీని నుంచి మనము ఇక్కడ అన్ని సీక్వెన్స్లోకి రావాలి కాబట్టి ట్యాన్ని చేంజ్ చేసేసుకుంటూ సీక్వెన్స్ అవుతుంది. సో నాకు tan theta వాల్యూ సీక్వెన్స్లో రావాలి కాబట్టి నేను ఈ ట్యాన్ ఇటువైపు పంపించేసాను అనుకోండి, ఈ 1 ఇటువైపు తీసుకొస్తే సీకెంట్ స్క్వేర్ theta, ఈ 1 ఇటు వస్తే -1 అవుతుంది. ఈ మైనస్ tan స్క్వేర్ theta అటు వెళ్తే tan స్క్వేర్ theta అవుతుంది ప్లస్ tan స్క్వేర్ theta. నాకు tan theta కావాలి. సో tan theta ఈక్వల్ టు, నేను తిప్పి రాస్తున్నాను, ఈ స్క్వేర్ పోవాలి కాబట్టి రెండు వైపులా రూట్ చేస్తాము. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీని వైపు రూట్ పడుతుంది. సో ఈ వాల్యూని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ sin theta ఈక్వల్ టు tan theta ప్లేస్లో రూట్ ఆఫ్ secant స్క్వేర్ theta మైనస్ 1 బై secant theta. ఎక్స్ప్రెస్ కాస్ theta ఇన్ టర్మ్స్ ఆఫ్ tan theta. కాస్ thetaని ట్యాన్స్లోకి మనము కన్వర్ట్ చేయాలి. ఓకే, మరి కాస్ theta అని మనము ఎట్లా రాసుకోవచ్చు? కాస్ అనేది సీకెంట్కి రెసిప్రోకల్. సో నేను జస్ట్ కాస్ theta ఈక్వల్ టు 1 బై secant theta. ఇది మీకు ఐడియా ఉండాలి రెసిప్రోకల్స్ ఏంటి అనేది. సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్, కాస్కి రెసిప్రోకల్ సీకెంట్, ట్యాన్కి రెసిప్రోకల్ కాట్. ఇవి మనకు ఐడియా ఉండాలి అండ్ ఐడెంటిటీస్ కూడా ఐడియా ఉండాలి. ఓకే, ఇప్పుడు నాకు ట్యాన్స్లో రావాలి కాబట్టి సీకెంట్కి ట్యాన్కి మనకి రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్ యూజ్ చేసుకొని మనం దీన్ని ట్యాన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వీ నో దట్ secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1. దీని నుంచి నాకు secant theta కావాలి. సో secant theta ఇటు ఉంచేసి ఇది మొత్తం అటువైపు పంపించేసుకుంటాను. secant స్క్వేర్ theta ఈక్వల్ టు, ఇక్కడ 1 ఉంది ఆల్రెడీ, ఈ మైనస్ tan స్క్వేర్ theta ఇటు వస్తే ప్లస్ tan స్క్వేర్ theta అవుతుంది. secant theta ఈక్వల్ టు, ఇది మనకు స్క్వేర్ రూట్ అవుతుంది, 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఓకే, ఈ secant theta తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. దేర్ఫోర్ cos theta ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఓకే, ఇట్లా మనం ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.